శ్రీ గురుభ్యో నమః. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రేణ శ్రీకృష్ణార్జున సంవాదే ద్వితీయోధ్యాయః. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్భగవద్గీత కీ జై. సో యథావిధంగా మనం భగవద్గీతకు అందరికీ కూడా స్వాగతం. సో మనమందరూ కూడా ఎంతో ఆనందంగా భగవద్గీతను పరమాత్మ మన దగ్గర అర్థం చేయిస్తున్నారు. మన విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో మనము 62వ శ్లోకాన్ని మనము భగవంతుడు ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషూపజాయతే సంగాత్ సంజయతే కామా కామాత్ క్రోధో విజాయతే అని చెప్తున్నారు. ఇక్కడ మనము ఇంతవరకు మనము ఇంకా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలని తెలుసుకుంటాం. ఆయన ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, ఏ విషయానికి ఎలా స్పందిస్తారు, ఆయనను చూసి మనమందరూ నేర్చుకుందామని భగవంతుడు ఆయన్ని చూపిస్తూ మనకు అర్థం చేయిస్తున్నారు. మనం కూడా అలాంటి స్థితప్రజ్ఞత్వాన్ని పొందాలని భగవంతుడు అభిలాషిస్తున్నారు. కాబట్టి భగవంతుని యొక్క తాపత్రయాన్ని మనం అందరూ అర్థం చేసుకుని ఎంతో సంతోషంగా ఆ స్థితప్రజ్ఞత్వాన్ని ఎందుకు పొందాలి అనుకుంటున్నామంటే ఆనందంగా శాంతిగా ఉండడానికి. అంతకుమించి వేరొక ముఖ్య ఉద్దేశం అనేది ఇక్కడ లేదు. మరి ఇక్కడ అంటున్నారు, ధ్యాయతో విషయాన్ పుంస అంటున్నారు. సో ఎప్పుడు కూడా మనము చర్చించుకున్నట్లు మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం ఇలా ఉన్నాయి 5. అలాగే ఇంకొక మనసుని కూడా ఇంకొక ఇంద్రియంగా ఇక్కడ భావిస్తున్నాము. జ్ఞానేంద్రియాలు 5, అలాగే మనస్సుని కూడా ఇంద్రియంగా తీసుకుంటున్నాము. కాబట్టి జ్ఞానేంద్రియాలు కళ్ళతో ఒక విషయాన్ని చూస్తున్నాము. చూసిన వెంటనే ఆ కళ్ళు ఆ విషయాన్ని మనసుకు పంపిస్తున్నాయి. మనసు ఇంద్రియాల పని ఏంటి? విషయాలను తీసుకోవడం. విషయాలు అంటే వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇంకా ఎటువంటి వస్తువైనా, భౌతికమైనటువంటి వస్తువైనా కావచ్చు. కళ్ళ ద్వారా చూసి వస్తువు బాగుంది అనుకుంటాము, చెవి ద్వారా వింటున్నాము, ముక్కు ద్వారా వాసన మంచి మంచి వాసనలు పీల్చుకుంటున్నాము, అలాగే రుచి చూస్తున్నాము, అలాగే చర్మం ద్వారా స్పర్శ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. సో ఈ విధంగా ఇంద్రియాలు అనేది మనకు అర్థమైంది. ఇంద్రియాల పని విషయాలను తీసుకోవడం. ఇంద్రియాలకి ఎటువంటి పని లేదండి. అందరూ ఇక్కడ ఏకాగ్రత చేయాలి. ఎవరు మధ్యలో క్లాస్లో వస్తున్నా వాళ్ళ వైపు చూడకుండా మనము ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి చెప్తున్నాము. అందరూ కూడా భగవంతుడు ఏం చెప్తున్నారో దాన్ని విని అర్థం చేసుకుందాము. ఎందుకంటే దీనికి చాలా ఏకాగ్రత అవసరం, చెప్పేవారికి వినేవారికి కూడా. కాబట్టి మీరందరూ కూడా అనుకరించాలి, లైక్ సపోర్ట్ చేయాలి, సహకరించాలి. అప్పుడే మన చర్చ అనేది, మీరు డైవర్ట్ అయ్యారనుకోండి, నేను కూడా డైవర్ట్ అయిపోతాను, ఏం చెప్పాలో మర్చిపోతాం. కాబట్టి మనం విషయం మీదకి వద్దాం. విషయం మీద శ్రద్ధని, ఏకాగ్రతను ఉంచుకుందాము. అది భగవంతుడు ఇవ్వాలని మనం మొదటిగా ప్రార్థిద్దాము. సో ఇంద్రియాల పని తీసుకోవడం, విషయాలను మంచి మంచి వస్తువుల్ని కళ్ళతో చూడడం, ఆ విషయాలు తీసుకోవడం, వినడం, వాటిని తీసుకోవడం, ఇలా చేస్తున్న ఈ 5 ఇంద్రియాలు కూడా అంతకుమించి వాటికి ఏమీ తెలియదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి? మనస్సు యొక్క పని ఏంటి అంటే కావాలి, వద్దు, సంకల్పించుకోవడము, వికల్పించుకోవడం, తీసుకోవడం, కావాలనుకోవడం, వద్దు అనుకోవడం, ఈ 2 పని అనమాట మనసుకి. ఆ తర్వాత బుద్ధి పని ఏంటంటే నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయిస్తుంది. మన ఇంట్లో పెద్ద యజమాని ఏం చేస్తారు? ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో పిల్లలందరూ ఇవి కావాలి అవి కావాలి అంటారు. అమ్మ దగ్గరికి వస్తారు మనసులాగా. అమ్మ ఏం చేస్తుంది? ఇది కావాలా వద్దని ఆలోచించుకొని నాన్నకి చెప్తుంది. నాన్న ఏం చేస్తారు? దాన్ని ఇది తీసుకోవాలా వద్దని నాన్న నిర్ణయిస్తారు. అంతే కదండి, తల్లిదండ్రులు అదే కదా చేస్తారు. సో తండ్రి నిర్ణయిస్తారు ఏ విషయమైనా సరే, అవునా కదండి? అంటే లేదా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి నిర్ణయించుకోవచ్చు. అలా భేదం ఏమి తీసుకోకండి. సో అర్థం కోసం చెప్తున్నాము. సో ఇంద్రియాలు విషయాల్ని గ్రహిస్తాయి. ఇప్పుడు అర్థమైతే ఇంద్రియాలు అని చెప్పేస్తున్నాను నేను. మళ్ళీ ఇంద్రియాలు అంటే ఏదో అనుకోవద్దండి. ఏదైనా చూసామనుకోండి, ఆ విషయాన్ని తీసుకుంటాము, ఆ తీసుకొని మనసులోకి పెట్టేస్తాము. ఆ ఇంద్రియాలు మనసులోకి పంపించేస్తాయి. ఆ మనసు ఏం చేస్తుంది? మనసు పని ఏంటండి?
ఏది చూసినా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, లేదా బాగలేదనుకోండి అది వద్దు ఇది వద్దు, ఇది కావాలి అది కావాలి అని మాత్రమే చేస్తుంది. మనసుకి ఎటువంటి జ్ఞానము లేదండి, ఎటువంటి తెలివి లేదు. ఇలా కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు ఒక అందమైన ఇల్లు ఉంది మన పుట్టపర్తిలో, అందమైన ఇల్లు ఉందండి. దాని చుట్టూ ఇల్లు చుట్టూ పెద్ద తోటలు ఉన్నాయి, ఉద్యానవనం ఉంది. అలాగే అన్ని అవసరాలు, అన్ని ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నాయి. ఒకతను ఏం చేశాడంటే ఆ ఇంటి ముందర వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ ఆ ఇల్లుని చూశాడు. అబ్బా ఎంత అందమైనటువంటి ఇల్లు ఇది, నా దగ్గర డబ్బులు వస్తే ఈ ఇంటిని ఎలా అయినా సరే కొనేసేయాలి. రోజు వెళ్తున్నాడు అదే దారిలో వెళ్తూ ఆ ఇంటిని చూస్తున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత ఏమైంది, అతనికి లాటరీ తగిలింది. లాటరీ ఎంత తగిలిందండి? ₹1,00,00,000 లాటరీ తగిలేసింది. సంతోషించండి. ఇప్పుడు ఆయన ₹1,00,00,000 లాభం వచ్చిందంటే మనం కూడా సంతోషించాలి కదండి. మనం ఎవరైతే అయ్యో మనకు తగలేదని బాధపడకూడదు ఇక్కడ, సరేనా? ₹1,00,00,000 తగిలింది. ఇప్పుడు ఏమనుకున్నాడు, నేను ఆ ఇల్లుని కొనేస్తాను. కొనేసి ఇంకా ఊహించుకుంటాడండి, అబ్బా నేను ఇంకా ₹1,00,00,000 పెట్టి రాత్రి లాటరీ తగిలేసింది, రాత్రి అంతా నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడు, నేను ఆ ఇంటిని కొనేస్తాను, కొనేసి ఇంకా నేను బాగా స్తుతిస్తాను, బాగా ఆనందిస్తాను అనుకున్నాడు. తెల్లవారి వెళ్ళి ఏమి అడిగాడు, ఆ ఇంట్లో తల్లిదండ్రులు, ఒక పిల్లవాడు, ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు బాగా సంపాదించి మంచి ఇంటిని కట్టుకున్నాడు. ఆ తర్వాత అనుకోకుండా ఆ కొడుకు మరణించాడు. ఇంకా తల్లిదండ్రులు వయసు అయిపోయారు. ఏదో కొంచెం ధనం ఉంది, ఉన్న ధనం అంతా పెట్టి ఆ ఇంటిని కొనేశాడు. ఇంకా ఏదో కొద్దిగా ధనం మాత్రమే ఉంది. ఆ ధనంతో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అతను వెళ్ళి అడిగాడు అనమాట, అయ్యా మీరు నాకు ఆ ఇంటిని అమ్మేస్తారా అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు, అయ్యా మేము అమ్మము, ఎందుకంటే మా కొడుకు యొక్క కష్టార్జితము, మా ప్రాణము ఇందులోనే పోవాలి అని వారు నిర్ణయించుకున్నారు. మరి ఆయన అడిగాడు, మీకు సంపాదన లేదు కదా, మరి ఎలా చేస్తారు, ఎలా మిమ్మల్ని మీరు పోషించుకుంటారు అని అడిగితే, ఏదో ఒకటి తిని మేము బతికేస్తాము, కానీ ఇంటిని మాత్రము అమ్మము అని విస్మించుకొని కూర్చున్నాడు. ఈయనేమనుకున్నాడు, నాకు మీరు ఇంటిని అమ్మవలసిందే అని కూర్చున్నాడు. ఇలా తగాద పెరిగింది. ఈ పెద్దవాళ్ళందరినీ పంపించాడు, తెలిసిన వాళ్ళందరినీ పంపించి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఎంత చెప్పినా ఈ దంపతులు ఇద్దరూ కూడా అంగీకరించలేదు, మేము అమ్మము. కానీ ఈయనేమని కూర్చున్నాడు, మీరు నాకు అమ్మాల్సిందే అని కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అండి? వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఎటువంటి ధనం కూడా లేదు, అయినా వాళ్ళు అమ్మము అంటున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఇతను, మీరు అడిగిన రేటు కంటే ఇంకా ఎక్కువ ఇస్తాను, నాకు ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు కావాలి అని కూర్చున్నాడు భీష్మించుకొని. మరి వాళ్ళు వినలేదు. మరి ఏం చేశాడు, పెద్ద ఒక రౌడీ గ్యాంగ్, గుండాలను రౌడీలు అంటారు కదండి, వాళ్ళ ఇంటి మీదకి పంపించి మీరు ఇంటిని నాకు స్వాధీనం చేయాలి, లేదంటే మిమ్మల్ని హింసిస్తాము అన్నట్టుగా చేశాడు. వాళ్ళు ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్. అయ్యా ఇతను మమ్మల్ని వేధిస్తున్నారు, మేము ఇంటిని అమ్మము, కానీ ఆయన మమ్మల్ని అమ్మమంటున్నాడు అని వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. ఆ పోలీసులు వారు వచ్చి ఏం చేశారు, ఇతన్ని తీసుకెళ్ళి హరాస్మెంట్ కేసు కింద జైల్లో వేశారు. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు ఏమైందండి, ఆ ఇంటి మీద కోరిక కాస్త ఏమైంది, జైల్లో కూర్చున్నారు. జైల్లో ఎలా కూర్చున్నారు, పోలీసులు అలా కొట్టలేదండి ఆయన మాత్రం, ఎందుకంటే మా వృద్ధ దంపతులు హింసించచ్చా, చేయకూడదు కదా, ఆ అపరాధం మీద వాళ్ళ మీద కూడా తిరగబడ్డాడు. ఇంకేమవుతుంది, పోలీస్ అధికారి మీద కూడా తిరగబడితే ఏమవుతుంది, శిక్ష మాత్రము గట్టిగా పడింది. ఈయన జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారండి ఆయన? ఆ కోరిక కోరుకోకముందు ఆయన ఎక్కడున్నారు, ఆ ఇంట్లో సంతోషంగా భార్య బిడ్డలతో ఉన్నారు. అవునా కదండి? అంటే రోజు ఆయన ఏం చేస్తున్నారు, ఆ ఇంటి ముందర పోయి ఆ ఇంటిని కళ్ళతో చూస్తూ ఉన్నారు. చూస్తూ ఏమనుకున్నాడు, ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది అని దాని అందం యొక్క వర్ణించుకుంటూ పోతున్నాడు. లిఫ్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, గార్డెన్ ఉంది, అబ్బా ఉయ్యాలలు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇవన్నీ ఊహించుకుంటూ ఏం చేశాడు, ఆ వస్తువు మీద కళ్ళు చూసాయి. ఆ కళ్ళు చూసి ఆ వస్తువు మీద ఏం చేశాడు, అనుబంధాన్ని పెంచుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ క్రమం, ఇదే యోగా, ఇది ఒక యోగం. కాబట్టి ఇది క్రమంగా చిన్నదే అనిపించవచ్చు మీకు ఉదాహరణ, కానీ ఇది మనం చాలా ముఖ్యంగా వినాలి. కాబట్టి ఇంద్రియాలు చూసాయి, ఇంద్రియాలు చేసిన పని అండి ఇది. అట్లని కళ్ళు మూసుకుంటామా మనము? మూసుకోలేము కదండి. కాబట్టి చూశాడు, ఇంకా దాన్ని ధ్యాయతో విషయాన్ని పుంస, దాన్నే ధ్యానిస్తున్నాడు, దాని గురించి ఆలోచిస్తున్నా, కావాలి, ఇది బాగుంది, అది బాగుంది, అందంగా ఉంది, ఎలా దీన్ని వదులుకోవాలి, ఇలా అని ఏమైంది, ఆ ధ్యానించడమే ఆసక్తిగా మారిపోయింది. ఆ ఆసక్తే
కోరికగా మారిపోయింది. నాకు ఇది కానే కావాలి. ఆ కోరిక ఏమైంది, ఇప్పుడు వాళ్ళు ఇస్తారా లేదా అనేది భయం ఏర్పడిపోయింది. ఆ కోరిక ఏ విధంగా మారిపడింది, భయంగా మారింది. ఆ భయం ఎక్కువైతే ఏమైంది, అదే కోపంగా మారిపోయింది. ఇక్కడ ఎదిరించాడు కదండి, పోలీసుని కూడా ఎదిరించేశాడు ఆ ఇంటి కోసం. అవునా కదండి, ఆ ఇంటి కోసం ఏం చేశాడు, కోపం తెచ్చుకొని పోలీసుని కూడా ఎదిరించేశాడు. అది కాబట్టి ఆ కోరిక ఎక్కువై భయం అయిపోయింది. ఆ భయం ఎక్కువైపోయి తీవ్రమైన స్థితిలో క్రోధంగా మారిపోయింది. ఎప్పుడైతే క్రోధంగా మారిపోతే ఏమవుతుంది, మనకి ఒళ్ళు పట్టలేనంత కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎలా ఉంటామండి, ఇది మన నిత్యం ఎదుర్కొనేదే కదా, ఇంట్లో చిన్నపిల్లల మీద ఏదో ఉంటుంది కదండి. అప్పుడు ఏమవుతుంది, క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి బ్రహ్మ బుద్ధినాశ ప్రాశ్యతి. ఇది క్రమం అండి. ఈ క్రమాన్ని మనము నేర్చుకోవాలి, ఆ స్టెప్స్ నేర్చుకోవాలి. సో ఆ క్రోధం ఏమైంది చూడండి. కాబట్టి ఇంద్రియాల ద్వారా తీసుకున్నారు, మనసు పదే ఆ ఇంటి గురించి ఆలోచిస్తుంది, అది ఆసక్తిగా మారిపోయింది. ఆసక్తి లేదా అనురక్తి అనేది అనుబంధం అనేది మారిపోయి అనుబంధంగా మారిపోయింది. దాని మీద అతనికి మమకారం ఎక్కువ అయిపోయింది. ఆ మమకారం ఏమైంది, కోరిక అయిపోయింది. ఆ కోరిక ఎక్కువైపోయి తీవ్రమై ఏమైంది, అయ్యో నాకు ఆ వస్తువు దొరుకుతుందా లేదా అని భయం అయిపోయింది. ఆ భయం ఏమైంది, ఇప్పుడు ఆ ఇంటిని ఇవ్వమన్నారు, ఈయన ఏమన్నాడు, తిరగబడ్డాడు. కోపం వచ్చేసిందా, క్రోధం వచ్చేసిందా, నువ్వా నేనా అని తెలుసుకున్నారు. ఆ క్రోధంగా మారిపోయింది. ఎప్పుడైతే క్రోధము అనేది మొదలైందో అది వినాశనానికి దారితీస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. అవునా కదండి, ఇంతవరకు ఒక శ్లోకం చెప్పారు. కాబట్టి ఇక్కడ కోరిక ఎక్కువ, ఆ వస్తువు దొరుకుతున్నది, భయం అయిపోయింది, క్రోధం అయిపోయింది. ఆ క్రోధం వల్ల ఏమొచ్చింది, సమ్మోహం అనేది 2 స్థితులలో ఏర్పడుతుంది. 2 సార్లు 2 సందర్భాలలో జరుగుతుంది. ఒకటి కోపం ఎక్కువైనప్పుడు, రెండవది అతి కామం ఎక్కువైనప్పుడు. ఈ 2 సందర్భాలలో మనకి సమ్మోహం అనేటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే యుక్తాయుక్త విచక్షణను మర్చిపోవడం, లేదా కార్య విచక్షణ కోల్పోవడం. అంటే ఈ పని మంచిదా కాదా, ఇది చేస్తే నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, కార్య విచక్షణ, యుక్తాయుక్త విచక్షణ అనేటువంటి వివేకాన్ని తెలివిని కోల్పోతాడు. ఎప్పుడు కోపం ఎక్కువైతే ఏమవుతుంది, మనం ఇంట్లో మనకు కూడా ఈ స్థితి కలుగుతుంది కదా. ఎక్కువ కోపం వస్తే మనకి ఏమైనా తెలివి ఉంటుందండి. కోపం వస్తే ఏం చేస్తారండి, అందరినీ అడగాలి. కోపం ఎక్కువ అంటే కోపం అంటే కొంచెం కోపం కాదండి, చాలా కోపం వేరే, క్రోధం వేరే. క్రోధం అంటే ఏంటంటే ఒళ్ళు పట్టలేనంత కోపం. ఎవరికైనా వచ్చిందా రాలేదా, శాంతం కాదు, పేర్లలో శాంతం ఉంది. ఇంకా మీకు వచ్చిందండి, బయట వస్తున్నాయి చూడండి. అవునా కదా, ఇది నిజం. ఇట్లా వస్తేనే కరెక్ట్, రాలేదనుకోండి సంథింగ్ అంటే వాళ్ళు యోగన్న అయి ఉండాలి. అవునా కదండి, పెద్ద కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి మీరు, గిన్నెలు విసిరేస్తారు మీరు. వెరీ గుడ్. మీరేం చేస్తారు, అయ్యవాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ అందరూ చెప్పాలి, తప్పేమీ లేదు, తప్పేది లేదు. ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళని కొట్టేస్తారా, వెరీ గుడ్. ఈ విధంగా తగ్గించుకోవచ్చు కదండి, అదే ఫాలో అయ్యారు. ఏమన్నా ఎవరిని కొట్టకూడదు, సరే మళ్ళీ కొట్టము, ఈసారి నేర్చుకుంటాం కదా మనం. సో అలాంటి స్థితికి వెళ్ళిపోతాము. అప్పుడు మీరు కొట్టాలి అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనకి ఏమైనా తెలివి ఉంటుందా, అప్పుడు బుద్ధి పనిచేస్తుందా, ఇలాంటి వేరే మనం ముందు నేర్చుకునే విషయాలు గుర్తుంటాయండి. మధ్యలో ఎవరు వచ్చిన వాళ్ళని కూడా కొట్టేస్తాం, తిట్టేస్తాం. అవునా కదండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కోపం బాగా తగ్గినప్పుడు మళ్ళీ ఏమనుకుంటాం, అయ్యో ఎంత పని అయిపోయింది. మరి అదే కోపం వచ్చినప్పుడు ఈయన పని ఏమైందండి, జైల్లో. మరి ఇది ప్రమాదం జరిగిందా లేదా. సో క్రోధం అనేది ప్రమాదానికి దారి తీస్తుంది. చాలా మంది న్యూస్ పేపర్లో చదువుతున్నాం కదండి, ఎట్లాంటి తప్పులు చేసేస్తున్నారు అంటే, మనమంటే చిన్న ఇంట్లో, కానీ చాలా మన వార్తాపత్రికల్లో చూస్తుంటాము, కోపంతో ఏమేమో చేసేస్తున్నారు. అవునా కదండి. కాబట్టి అటువంటి స్టేజ్కి మనము వెళ్తే ఏమవుతుంది ఇక్కడ చెప్పిస్తున్నారు. కాబట్టి సమ్మోహం అనేది, కోపం ఎక్కువ అయితే సమ్మోహం అనేది ఏర్పడుతుంది. సమ్మోహం అనేది ఒక పరిస్థితి ఏర్పడుతుంది. సమ్మోహం అంటే అప్పుడు మనకు ఏం చేస్తామో ఏం చెయ్యమో తెలియదు, మంచి చెడు తెలియదు. ఆ సమ్మోహం అనేది ఏర్పడితే మళ్ళీ ఏమవుతుంది, స్మృతి విభ్రమ.
స్మృతి అనేది నశించిపోతుంది. సమ్మోహనం ఏర్పడిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? స్మృతి విభ్రమ, స్మృతి నశించిపోతుంది. ఆ స్మృతి అంటే కూడా ఏదో చెప్పారండి, సంస్కారజన్యం జ్ఞానం స్మృతి, సంస్కారజన్యం జ్ఞానం స్మృతి అని చెప్తున్నారు. ఆ స్మృతి ఎలా వస్తుందంటే సంస్కారం నుంచి వస్తుంది అని చెప్తున్నారు. మరి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అనుభవం ద్వారా వస్తుంది. మరి ఆ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అనుభవం దేని ద్వారా వస్తుందండి? ఏదైనా ఒక పని చేస్తేనే కదండి, మనం పని చేస్తేనే కదా ఈరోజు చేసిన పని అదే పనిని రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఆ ఎల్లుండి చేస్తాం, అవునా కదండి? ఈరోజు చేసిన పని రేపు అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే మళ్ళీ మళ్ళీ చేస్తే అనుభవం వస్తుంది, ఆ తర్వాత సంస్కారంగా మారుతుంది. కాబట్టి మనకి ఇక్కడ స్మృతి అనేది సంస్కారం నుంచి వస్తుంది. ఈ సంస్కారం అనేది అనుభవం నుంచి వస్తుంది. ఈ అనుభవం అనేది ఒక పనిని చేయడం ద్వారా వస్తుంది. ఇవన్నీ బాగా గుర్తుంచుకోవాలండి, బాగా గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కడ ఆలోచించద్దండి, మీరు ఇక్కడే ఆలోచిస్తున్నారు, మీరందరూ ఇక్కడే ఆలోచిస్తున్నారు, ఇంకెక్కడ ఆలోచించడం లేదు. పరమాత్మ పదే పదే చెప్తున్నారు, ఇక్కడ ఎక్కడ పెట్టదండి మైండ్. ఈరోజు మాత్రం దయచేసి ఆ తర్వాత ఏమవుతుంది అని చెప్తున్నారు. స్మృతి భ్రంశ అని చెప్తున్నారు. స్మృతి విభ్రమ అంటే స్మృతి అనేది నశించిపోతుంది, ఆ సంస్కారం అనేది నశించిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? స్మృతి విభ్రమ బుద్ధినాశ, స్మృతి భ్రంశ బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ్యతి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? బుద్ధినాశ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ స్మృతి విభ్రమ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం కొట్టాలని నిర్ణయించుకునేసినాం, అంత కోపానికి వెళ్ళిపోయాము. ఇప్పుడు పక్కన వాళ్ళు వచ్చి కొందరు కోపంతో సూసైడ్ చేసుకునేద్దాం అనుకుంటారు, ఆత్మహత్య చేసేసుకుందాం అనుకుంటారు, లేదా ఏదో ఒకటి చేసేయాలనుకుంటారు. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళు బాగా మన దగ్గరికి వచ్చి అయ్యా ఇది చెయ్యొద్దు, ఇది మంచిది కాదు, ఈ జ్ఞానం అన్నీ చెప్తారు కదండి. అలాగే మన శాస్త్రాల ద్వారా ఎన్నో చదివాము, గొప్పవాళ్ళు చెప్పేవన్నీ విన్నా, అవన్నీ గుర్తుకొస్తాయండి. రావు. పిల్లవాడు ఎక్కువ దీంట్లో ఉంటే మనం వెళ్ళి చెప్తే వింటాడా? పిల్లవాడు వినాడు. ఆ స్థితిని ఎవరైనా వింటారా? వినరు. ఎందుకంటే ఆ స్మృతి నశించిపోయింది. ఆ తర్వాత ఏమవుతుంది? అదే బుద్ధినాశ. ఎప్పుడైతే బుద్ధి అనేది నశించిపోతుందో, అది కూడా చెప్తున్నారు, సత్ వ్యవసాయస్య నాశ. ఆ బుద్ధి ఎప్పుడైతే నశించిపోతుందో, బుద్ధి పని ఏంటండి? నిర్ణయం చేయడం. బుద్ధి పని ఏంటి? నిర్ణయించుకోవడం. ఇది కావాలా వద్దా, కావాలి అంటే కావాలి అని నిర్ణయించుకుంటుంది, వద్దు అంటే వద్దు అని నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ కావాలా వద్దా అనేది అంటే మంచి నిర్ణయాన్ని చేయలేదు. బుద్ధి నాశం అయ్యింది అంటే మంచి నిర్ణయాన్ని చేయలేము. అంటే అర్థమేమి? చెడు నిర్ణయాన్ని చేస్తున్నాము. ఇప్పుడు ఆయన అదే కదండి చేశాడు, నాకు ఎటువంటి పరిస్థితిలో ఆ ఇల్లు కావాలి, అయిపోయిందా? ఆ కోపంలో కూడా ఆయన ఏమనుకుంటున్నారు? ఆ ఇల్లే నాకు కావాలి. మరి ఆ కోరిక ఏమైపోయింది? క్రోధం అయిపోయింది. ఆ క్రోధం వల్ల మతి వెళ్ళిపోయింది. ఆ మతి వల్ల బుద్ధి పని చేయలేదు, మంచి నిర్ణయం తీసుకోలేదు, తప్పు నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆయన జైల్లో ఉండి శిక్ష పడుతున్నారు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు దీంట్లో ధర్మం ఏంటి, అధర్మం ఏంటి? ఇప్పుడు జరిగిన కథలో ఆయన ఇల్లు కోరుకోవచ్చా? వాళ్ళు ఇస్తే తీసుకోవాలి. మరి వాళ్ళకి ఇష్టం లేకుండా మనం చేయొచ్చా? చేయాలి. అవునా కదండి. మరి ఆ విచక్షణ, ఆ యుక్తాయుక్త విచక్షణ మన దగ్గర ఉండాలి కదా. ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకుండా ఒక క్లాస్లో అమ్మాయి అబ్బాయి ఉన్నారు, అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఇంకో అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు. అంతకుముందే ఇది తెలియదు మనకు. ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు, రోజు అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు, ఆమె నాకు కావాలి, నా భార్య కావాలి నిర్ణయించుకునేశాడు. కానీ ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండాలి కదా. కానీ ఏం చేశాడు? ఆ అమ్మాయిని అడిగాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి చెప్పింది, ఆయన కర్ర తీసుకొని వచ్చి ఈయనని కొట్టాడు. ఇప్పుడు ఏమైపోయింది? అయినా కూడా నాకు అమ్మాయే కావాలని కూర్చున్నాడు. ఎవరు? రెండో ఆయన. అవునా కదండి. ఇప్పుడు ఏమైంది అతని పరిస్థితి? ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అవునా కదండి. ఇప్పుడు బుద్ధి పని చేస్తుందా? మంచి నిర్ణయం చేస్తుందా? చేయలేదు. అలా అన్నిటినీ కూడా మనము తీసుకోవాలి. కాబట్టి క్రోధం వరకు మనం వెళ్ళకూడదు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. కోపం అంటే ఓకే, కొంచెం కొంచెం రావడం, కానీ కోపం కంటే ఎక్కువ స్థితిలో ఒళ్ళు మర్చిపోయేంత, ఒళ్ళు తట్టుకోలేనంత కోపము మనకు రాకూడదు. అది ప్రమాదానికి దారి తీస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే బుద్ధి నాశనం అయితే అప్పుడు వాళ్ళు ఏమవుతారు? పతనం అయిపోతారు.
అని చెప్తున్నారు. సో దానికి మళ్ళీ మనం మొత్తం చెప్పేది క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి. బుద్ధి నాశనం ఎప్పుడైతే అయితే అప్పుడు సర్వనాశం అనేది జరుగుతుంది అని చెప్పారు. ఇది మంచి ఉదాహరణలతో చెప్పామనుకోండి, అప్పుడు మనం ఇది నిజం కరెక్టే అని అనిపిస్తుంది. ఇలాంటి ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. దుర్యోధన్ని తీసుకున్నాం. దుర్యోధని కంటే ఇంకా ముందుగా ఇంకొకరిని తీసుకున్నాం. వాళ్ళు ఎవరంటే అంబిక అంబాలిక. వాళ్ళు ఎవరండి? ప్రదీపుడు అనే అతను కురుక్షేత్ర హస్తినాపురానికి మహాచక్రవర్తి, అంటే కౌరవుల పూర్వీకులు. ఆయన ప్రదీపుని కొడుకు శంతన మహారాజు కొడుకులు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. వాళ్ళ కొడుకులే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు కూడా. వాళ్ళకు పుట్టిన వాళ్ళే ఎవరు? కౌరవులు. ఈ క్రమం గుర్తుంది కదా. ప్రదీపుడు తర్వాత ఎవరు వచ్చారు? శంతన మహారాజు వచ్చారు. శంతన మహారాజుకి 2 భార్యలు, ఒకరు గంగాదేవి, ఇంకొకరు సత్యవతి. గంగాదేవికి పుట్టినవాడు ఎవరు? భీష్ముడు. మరి సత్యవతికి పుట్టింది ఎవరు? చిత్రాంగుడు, విచిత్రవీరుడు. ఈ గుర్తుంది కదండి. ఇది ఎందుకు చెప్పాను, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. ఈ రాజ్యం హస్తినాపుర రాజ్యం ఎవరికి రావాలి? మీరు నిర్ణయించండి ఎవరికి రావాలో. మీ పరిజ్ఞానంతో న్యాయంగా ఎవరికి రావాలి? కౌరవులకు వద్దా? అసలు మొదట ఏమైంది? ధృతరాష్ట్రుడు పెద్దవాడండి, అంతే కదా. ధృతరాష్ట్రుడు పెద్దవాడు, పాండురాజు చిన్నవాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పాండురాజుకి చర్మవ్యాధి. వీళ్ళిద్దరిని ఎవరు రాజు చేద్దాం? మనం చెప్పినట్లే ఎవరిని రాజుగా నియమిద్దామండి? గుడ్డివాడిని నిర్ణయిద్దామా, లేదంటే పాండురాజుకి ఇద్దామా? అందరూ ఏకగ్రీవంగా ఎంచుకోవాలి ఇప్పుడు. అంటే కాదు, మీరేం చెప్తారు చెప్పండి. ముందే కూర్చుంటారు. ఎవరికి చెప్తాము? అన్నకి ఇవ్వాలా, తమ్ముడికి ఇవ్వాలా? అన్నకే ఇవ్వాలి. మరి ధృతరాష్ట్రుడికి ఎందుకు ఇవ్వలేదు? కళ్ళు లేవు. కళ్ళు లేకపోతే ఇవ్వరా? ఎందుకు పరిపాలన చేయలేడు? అంధుడు కాబట్టి. కానీ అంధుడి కంటే చూడలేదు. కానీ ఇప్పుడు యుద్ధం విన్నాడు అనుకోండి, ధృతరాష్ట్రుడు ఎట్లా యుద్ధం చేస్తాడు? చేయలేడు కదండి. అందుకని ఎవరికి ఇద్దామనుకున్నారు? పాండురాజుకి ఇద్దామనుకున్నారు. గుడ్డి కంటే మెల్లమే ఉంటుంది ఇక్కడ అనేసి దీంతో ఇచ్చేశారు. కానీ పాండురాజు ఇలా కాదు, మీరే రాజుగా ఉండండి. ధృతరాష్ట్రుడు ఎంత మంచివాడు చూడండి, మీరే రాజుగా ఉండండి, నేను మీకు సహాయంగా ఉంటాను, ప్రతినిధిగా ఉంటాను అని నిర్ణయించుకున్నారు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత ఏమైంది? పాండురాజు అడవులకు వెళ్ళిపోయాడు ఒక శాపం పరంగా. మరి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి రాజ్యాన్ని? మరి గుడ్డివాడే కదండి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా కుదిరింది? ఇది అండి జరిగింది. ఇది జరిగినటువంటి స్టోరీ. ఆ తర్వాత ఇప్పుడు ధృతరాష్ట్రుడు రాజు, ధృతరాష్ట్రుడి కొడుకులు ఎవరు? కౌరవులు. మరి ధృతరాష్ట్రుడి తర్వాత ఎవరికి రావాలి? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నా, బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నా ఇప్పుడు. అవునా కదండి? ఇప్పుడు ధృతరాష్ట్రుడు రాజు, ధృతరాష్ట్రుడి కొడుకులకే కదా రాజ్యం ఇవ్వాలి. యూట్యూబ్లో కూడా చూస్తున్నారేమో, నేనే పోతాను. మళ్ళీ ధృతరాష్ట్రుడి కొడుకులకే ఇవ్వాలి కదండి. రాజు తర్వాత రాజబిడ్డలకే ఇవ్వాలి కదా. మీరు న్యాయం చెప్పాలి. ఇప్పుడు మీరందరూ జడ్జిలు. ఇప్పుడు కాబట్టి కౌరవులకి ఇవ్వాలి కదండి. ఇప్పుడు దుర్యోధను చిన్నపిల్లలుగా ఉన్నారు, వాళ్ళు పెద్ద అయ్యారు. పాండురాజు పిల్లలు పెద్ద అయ్యారు. ధృతరాష్ట్రుడు రాజు తర్వాత ఎవరు రావాలి? వాళ్ళ కొడుకులే కదా రావాలి కదండి. ఒప్పేసుకుంటారు. వెరీ గుడ్, ఒప్పేసుకుంటాం. మనం అందరికీ సమానంగా రావమంటారా? సమానంగా ఇవ్వాలా? ఎంత అధర్మం చేశారంటే వాళ్ళు. ఈ బుద్ధి వాళ్ళకి లేదే. సరే, ఇప్పుడు కౌరవులు వచ్చేసరికి దుర్యోధనుడు కూర్చున్నాడు. మా నాన్న రాజు కాబట్టి నేనే రాజు అవ్వాలి అని రాజ్యం మీద మమకారాన్ని చిన్నప్పటి నుంచి పెట్టేసుకున్నాడు. లెక్కే కదా. మరి ఈయన లేడు కాబట్టి పాండు పుత్రులు ప్రతినిధిగానే ఉన్నారు. ప్రతినిధి బిడ్డలు ఏమవుతారు? ప్రతినిధులే అవుతారు కదా. మై గాడ్, ఇది అయిపోయినాడు నేను ఈరోజు. అంటే ఆలోచిద్దాం, మన ధర్మ ఈ శిక్షణ అనేది మనం కూడా ఆలోచిద్దాం. ఎవరిని చేసేద్దామంటే ఇప్పుడు కౌరవుని చేసేద్దామా, పాండవుని చేసేద్దామా రాజులుగా? ఇద్దరికి సమానం ఇద్దాం. మీరు చెప్పాలి, మీరందరూ కూడా. మనందరికి సంబంధించింది.
మరి ఇది నిర్ణయించకపోతే మనం ఎలా నిర్ణయించుకుంటాం మనము? ఇక్కడ కౌరవులు అంటే అధర్మము, పాండవులు అంటే ధర్మం. ఇది నేను ఎందుకు చెప్తున్నాను కాబట్టి ధర్మ అధర్మం అనేది ఏదో తెలుసుకోవాలి కదండి, అందుకే అడుగుతున్నాను. మనందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరికి గ్రూప్తో సంబంధం లేదు. ఇప్పుడు యమధర్మరాజు వచ్చారనుకోండి, అందరినీ ఒకేసారి పట్టుకొని పోడు, ఒక్కొక్కరినే పట్టుకొని పోతారు. అలాగే వైకుంఠం నుంచి ఒక్కొక్కరినే పట్టుకొని పోతారు, అవునా కదండి? కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అని తెలిసి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానే కాదు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు నాది రాజ్యం చిన్నప్పటి నుంచి ఆయన అనుకుని మనసులో ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యాయతో విషయాన్ని పుంస, నాది నాది, నేనే రాజు, నేనే చక్రవర్తిని అనే ఆలోచనతోనే ఆయన పెరిగిపోయాడు. ఇక్కడ పాండవులు కూడా అలానే పెరిగారు. ఇలా ఆలోచించడం వల్ల దుర్యోధని పరిస్థితి ఏమైంది? నాకే కావాలి, ఇందులో నేను ఒక్కరికి కూడా ఏమి పిన్ను సూది అంత స్థలం కూడా ఇవ్వను, కనీసం ఎంతో అంత సమానంగా ఇవ్వాలి. సమానంగా ఒప్పుకోలేదు, కనీసం కొంచెమన్నా ఇవ్వాలి కదండి, 5 ఊర్లన్నా ఇవ్వాలి కదండి, వాళ్ళు మన అన్నదమ్ములే కదా, అది కూడా ఇవ్వనని ఒప్పుకున్నాడు కదా, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంత కూడా ఇవ్వను అనే దాంట్లో బాగాలేదు. అక్కడ అధర్మం కదండి, అది అధర్మం కదా. మరి దుర్యోధన ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అలా అదొకటే కాదండి, ఇంకొకటి ఏంటి, పాండవులు అంటే అసూయ, కక్ష, కార్పణ్యం, వీళ్ళు బతికి ఉండకూడదు నిర్ణయించుకునేశాడు. ఎవరు? దుర్యోధనుడు. వాళ్ళందరూ కలిసి వీళ్ళని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. మరి అది ఉండవచ్చా? అంతవరకు బాగానే ఉంది, మరి ఇది బాగుందా? 5 ఊర్లు ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా, కానీ వీళ్ళు బతికి ఉంటే నాకు ఎట్లయినా ప్రాబ్లమే, వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళు లేకుండా చేయాలి అని ప్రయత్నించారు. కాబట్టి ఇప్పుడు రాజ్యకాంక్ష అనేది దుర్యోధనకి ఈ విధంగా పెరిగిపోయింది. మనం మొదటి నుంచి ఆలోచించాలి, ఏదైనా సరే మొదటి నుంచి అర్థం చేసుకుంటే నిదానమైన పర్వాలేదు. కాబట్టి దుర్యోధనుడు ఆ విధంగా పెరిగిపోయాడు. పెరుగుతూ రాజ్యం ఒకటే కావాలనుకున్నాడా, ఆ రాజ్యంతో పాటు వీళ్ళు కూడా ఉండకూడదు అనేటువంటి అసూయ ద్వేషాన్ని ఆయన వయసుతో పాటు అది కూడా కోరికతో పాటు అది కూడా పెరిగింది. ఇప్పుడు ఏమైందండి, దాయతో విషయాన్ని పుంసా, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నేను ఇవ్వను అని గట్టిగా పట్టేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ఏమవుతుంది, దాని మీద మమకారం ఏర్పడిపోతుంది, ఆసక్తి, మమకారం అనేది ఏర్పడుతుంది. అదే ఏమవుతుంది, కోరికగా మారిపోతుంది, కోరిక లేదా అభిలాషలాగా మారిపోతుంది. ఆ కోరిక ఏమవుతుంది, ఎక్కువైతే నాకు ఇప్పుడు రాజ్యం వస్తుందా రాదా అని భయపడుతున్నాడు ఒకవైపు. ఆ భయం ఏమైంది, క్రోధంగా మారిపోయింది. దుర్యోధన విషయం చాలా చాలా పెక్యులియర్ అండి. అందరూ కొంచెం తప్పు చేస్తారు లేదా ఇంకొంచెం ఎక్కువ తప్పు చేస్తారు, కానీ ఇక్కడ దుర్యోధనుడు ఏం చేశాడు, మొత్తం తప్పుగా ఆలోచించాడు. మొత్తం తప్పుగా ఆలోచించి దేనివల్ల ఇదంతా జరిగింది అంటే ఇంద్రియాల వల్లే, ఆ మనసు వల్లే, ఆ బుద్ధి వల్లే ఇదంతా జరిగింది. అందుకే ఇది స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాం. కాబట్టి ఏ విషయాన్నైనా సరే ఎక్కువ ఆలోచించకూడదు. ధ్యాయతో విషయాన్ని పుంస, అది ఎక్కువ ధ్యానించద్దండి. ఆ విషయాన్ని, ఆ వ్యక్తిని, ఆ మనిషిని, ఆ ఐశ్వర్యాన్ని, ఈ నగ బాగుంది, నాకు ఇది కానే కావాలి, ఈ కారు బాగుంది, ఈ కారు నాకు కానే కావాలి, నాకు యోగ్యత ఉందా, కారు పొందే యోగ్యత లేదు, మరి ఎందుకు మనకి అవసరం, కానీ ఆ కారు బాగుంది, నా దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది, ఈ కారు ఉంటేనే నేను బాగుంటాను. ఇలా ప్రతిదీ అన్వయించుకోవాలండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పలేము. కారు, నగలు, భవనము, ఇల్లు, ఐశ్వర్యము, మనుషులు. ఆ మనిషిని నేను ప్రేమించా, ఆయన నాకే సొంతం, లేదంటే ఆయన మరణించాను. ఆయన బతుకుంటే నా కోసమే బతుకుండాలి, లేదంటే మరణించాలి. సినిమా కూడా చూసాం కదండి, నువ్వు దక్కితే నాకే దక్కాలి, లేదంటే నువ్వు. ఇది దేనివల్ల, ధ్యాయతో విషయాన్ని పుంస. ఇందుకు ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాం. ఇది చాలా చాలా ఉపయోగం మనకి. దేని మీదని కూడా ఎక్కువ తీసుకోకూడదు, అది రావాలంటే తప్పనిసరిగా మనకు వస్తుంది అని చెప్తున్నాడు ధ్యాయతో. కాబట్టి ఈ విధంగా అనురక్తిని పెంచుకున్నాడు. ఆ ఆసక్తి ఎక్కువైపోయింది, కామంగా మారిపోయింది. కామం అంటే కోరిక. ఆ కోరిక తీవ్రమై దక్కుతుందా లేదా, రాజ్యం దక్కుతుందా లేదా అనే భయం వేసేసింది. ఆ భయంలో ఏమైపోయింది, భయం ఎక్కువైపోయి క్రోధంగా మారింది. ఆ క్రోధమే ఏం చేసింది, పాండవులని అన్ని రకాల శిక్షలకి గురి చేసింది. జూదమాడారు, అరణ్యవాసం పంపించేశారు. అప్పుడు ఏదో ఒక కొంచెం భూమి ఇచ్చారు, కాండవ ప్రస్థం అని. దాన్ని వాళ్ళు చాలా సంవత్సరాలు దాన్ని అభివృద్ధి చేసుకుని పెద్ద రాజ్యంగా ఏర్పరచుకున్నారు. వీళ్ళని పాచికల్లో ఆడించి మోసం చేసి మళ్ళీ తిరిగి అడవులకు పంపించేసి 13 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినా కూడా దాన్ని కూడా తీసేసుకున్నారు. తీసేసుకుని ఈ 13 ఏళ్ళు మీరు వనవాసంలో ఉన్నారు కదా, ఇంకెందుకు మీకు రాజ్యం. ఇదేమైనానండి, ఆయనది అడగలేదు, మాది మాకు ఇవ్వయ్యా అంటే కూడా మనసు
ఒప్పుకోవట్లేదు. ఎన్ని ఉన్నాయి చూడండి దుర్యోధన విషయంలో. కాబట్టి ఆ విషయాన్ని గురించి ఆయన ఆ విషయమే ద్వేషంగా మారిపోయింది. అలా మారకూడదు, అలా మారకూడదు, అలా మారకూడదు. కాబట్టి తర్వాత ఏమైంది, అది క్రోధంగా మారిపోయింది. క్రోధంలో ఎన్నో తప్పులు చేశారు. ఆ క్రోధం ఏమైపోయింది, స్మృతి భ్రంశ. కాబట్టి ఏమైంది, స్మృతి అనేది పోయింది. స్మృతి భ్రంశ సమ్మోహనంలో ఉంటే ఏమవుతుంది, బుద్ధి నాశ. ఆ బుద్ధి అనేది నశించిపోయింది. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా వినలేదు. ఎవరు, దుర్యోధనుడు. అందరూ చెప్పేశారండి. కృష్ణ పరమాత్మ కూడా వచ్చి చెప్పేశారు. ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఆయన లేడు. ఒక విషయం అండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. మనం కొన్ని మంచి మాటలు చెప్పాము. ఆ పిల్లవాడికి వినే యోగ్యత ఉండాలి. వినే యోగ్యత ఎవరికైతే లేదో, మంచి విషయాలను, శాస్త్రాలను, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎవరైతే వినిపించుకోరో వాళ్ళు జన్మించిన మరణించినట్లు సమానము. వాళ్ళకి ఎటువంటి ప్రయోజనము, ఆ జీవితానికి ఎటువంటి ప్రయోజనము, విలువ అనేది ఉండదు అనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనిషిగా ఎప్పుడవుతారు తెలుసా అండి, ఇలాంటి జ్ఞానాన్ని చెప్తే వినే యోగ్యతని మనము ఉంచుకోవాలి. అవునా కదండి. మనం తప్పుదారిలో వెళ్తుంటాము. ఎవరో గురువో తెలిసిన వాళ్ళు మంచి మాటలు చెప్తే ఏం చేయాలి, వినాలి. ఎవరి కోసం చెప్పారు, కాబట్టి శాస్త్రం అంతా పరమాత్మనే గురువుగా వచ్చి మనకి చెప్తున్నప్పుడు మనకి వినే యోగ్యత ఉండాలి అని. 15 minutes ఓకే డన్. 7:25 కాపేద్దాం. ఎటువంటి పరిస్థితులు 7:25 కాపేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ సోమవారం చెప్పేవి చాలా చాలా ముఖ్యమైనవి. ఇంతకుమించి నేనేం చేయలేదు, నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. అలాగే మీకు ఆ వరుస చెప్పాను. అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు రాకుమార్తెలు ఉండేవారు. అందులో అమ్మని సాల్వ అనే మహారాజును ప్రేమించింది. ఆ తర్వాత అంబిక, అంబాలికని ఎవరు చేసుకున్నారు, చిత్రాంగదులు, విచిత్ర వీరులు. వీరిద్దరూ వీళ్ళు చేసుకునేశారు. ఇప్పుడు అమ్మ మిగిలిపోయింది. అంబ సాల్వుని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఇద్దరు అనుకున్నారు. ఇంతలోపల భీష్మదేవుడు వచ్చి ఏం చేశాడు, ఈ చిత్రాంగదులు, విచిత్ర వీరుడు వీళ్ళ కోసం వచ్చి ఆ ముగ్గురిని ఆ యుద్ధం చేసి జయించి సాల్వుని ఓడించి ఆ ముగ్గురిని తీసుకెళ్లి హస్తినాపురానికి తీసుకొచ్చేశాడు. తీసుకొచ్చి ఎవరికి పెళ్లి చేద్దాం అనుకున్నాడు, విచిత్ర వీరుడికి ఇచ్చి చేద్దామని అనుకున్నాడు. విచిత్ర వీరుడికి ఇద్దామనుకుంటే అమ్మ అప్పుడు చెప్పేసింది, అయ్యా నేను ఒకరిని ప్రేమించాను, అతనితోనే నా పరిణామం అని చెప్పింది. అప్పుడు భీష్ముడు ఏం చేశాడు, సరే అమ్మ నిన్ను తిరిగి ఆయన దగ్గరికి వదిలేస్తాను, సాల్వుని దగ్గరికి అని చెప్పింది. తీసుకెళ్లి సాల్వుని దగ్గరికి పోయింది. సాల్వుడు ఏమన్నాడు, నేను యుద్ధంలో ఓడిపోయాడు, భీష్ముడు గెలిచాడు, కాబట్టి నిన్ను నేను పాణిగ్రహణము చేసుకునే యోగ్యత పోగొట్టుకున్నాను, కాబట్టి నేను ఈ వివాహము చేసుకోను అన్నాడు. అర్థమవుతుంది కదండి. మళ్ళీ ఏమైనారు, భీష్ముడు తిరిగి అమ్మని ఎక్కడికి తీసుకొచ్చాడు, మళ్ళీ హస్తినాపురానికి తీసుకొచ్చాడు. అక్కడ ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు అమ్మ నన్ను ఎవరు చేసుకోలేదు, నువ్వే చేసుకో. ఎవరిని, భీష్ముడిని. మరి భీష్ముడు ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు, వాళ్ళ నాన్నకి ఇచ్చినటువంటి వాళ్ళిద్దరి సత్యవతి శంతన మహారాజు కోసం ఆయన త్యాగం చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేసేశాడు, నేను వివాహం చేసుకోను, నేను ఎప్పుడు కూడా ప్రతినిధిగానే ఉంటాను అని నా చిరకాలం అని ప్రతిజ్ఞ చేశాడు. ఇవన్నీ తెలియదండి అమ్మకి, తెలుసు. అయినా కూడా నీ వల్లే నా వివాహము పాడైపోయింది, కాబట్టి నువ్వే చేసుకో. నువ్వన్నా చేసుకోవాలా, సాల్వుడన్నా చేసుకోవాలా, లేదంటే విచిత్ర వీరుడన్నా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏం ఆలోచిస్తుంది, ప్రేమించింది ఒక్కరిని, ఆయన ప్రేమికుడు వద్దన్నాడు. ప్రేమికుడు వద్దంటే ఎవరి మీద కోపడాలి, అసహ్యాలు. మీరు ఇప్పుడు ప్రేమించిన వాడు ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోమని ఎవరి మీద కోపం రావాలి, మీరు చెప్పాలి. అర్థం కాలేదా, ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోకపోతే కోపం రాదండి, వస్తుందా రాదా, వెరీ గుడ్, వస్తుంది. మరి ఆయన మీద కదా కోపం చూపించాలి. మరి ఈమె భీష్ముడి మీద చూపిస్తుంది, తీసుకొని వచ్చేసాడు. మరి తీసుకొచ్చిన వాడు మళ్ళీ తిరిగి వదిలేస్తున్నాడు కదండి. ఆ విషయం తెలియక కదా చేశాడు భీష్ముడు. మరి భీష్ముడు ఏమైనా తప్పుందా, మరి ఆయన యొక్క ప్రతిజ్ఞ కూడా ఉంది కదండి, ఆజన్మ బ్రహ్మచారిగా ఆయన ఉండిపోయి ఎంతో త్యాగం చేశారు. మరి భీష్ముడిని కూర్చుంది, నువ్వన్నా చేసుకో, చిత్రాంగదుడన్నా చేసుకోవాలి, సారీ విచిత్ర వీరుడన్నా నన్ను చేసుకోవాలి. ఇక్కడ ఏమైపోయింది, ఆ ప్రేమ కాస్త ఏమైంది, పెళ్లిగా మారింది. ఆ పెళ్లి అనే కోరిక ఏమైపోయింది, ఎవరో ఒకరు పెళ్లి సమస్య వచ్చేసింది ఆమెకి, ఎవరో ఒకరు పెళ్లి చేసుకునేయండి.
మీలో ఎవరో ఎవరో నన్ను వివాహం చేసుకోవాలి. కాబట్టి ప్రేమ ఏమైపోయిందండి ఇక్కడ పెళ్లిగా మారిపోయింది. ఆ పెళ్లి అనే ఆసక్తి ఏమైపోయింది అతి తీవ్రమైన కోరికగా మారింది. ఆ కోరిక తీరినప్పుడు ఏమైంది ఆమెకు కోపం వచ్చింది, క్రోధం వచ్చింది. ఆ క్రోధం ఎవరి మీద వచ్చింది? ఆయన చేసుకోలే, ఈయన చేసుకోవాలి. దీనికి కారణం నువ్వే చేసుకో. నువ్వు చేసుకోలేదా? నీ మీద నాకు కోపం. ఎంత కోపము? 2 జన్మలు పట్టే అంత కోపం. ఇది సమంజసమా కాదా? ప్రేమ పెళ్ళి ప్రేమగానే ఉండిపోవాలి, లేదా ఎవరినో ఒకటి వివాహం చేసుకోవాలి, లేదా ఎవరు వివాహం చేసుకోకపోతే గమనా ఉండిపోవాలి. కానీ ఈమెం చేసింది? భీష్ముడు నువ్వే చేశావు కాబట్టి నీ మీద నేను ప్రతీకారము తీర్చుకుంటాను. కాబట్టి ఆ తీవ్రమైన కోరిక ఏమైపోయింది? ప్రతీకారం లేదా క్రోధంగా మారిపోయింది. ఆ క్రోధం ఎంతగా మారిపోయిందంటే ఆమె 2 జన్మలు ఎత్తి భీష్ముడిని చంపే వరకు ఆ మధ్యలో ఎవరు వచ్చారు? తపస్సు చేసింది పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ వచ్చారు. పరమేశ్వరుడే వచ్చి వెళ్ళి ఆమెకు బోధించాడు, ఉపదేశం చేశాడు. అమ్మా ఇది నీకు తగదు. భీష్ముడి పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఆయన మీద ద్వేషం పెంచుకోవడము ఏమాత్రము మంచిది కాదు. ఇక్కడ చూడండి చెప్తున్న స్మృతి భ్రంశ స్మృతి విభ్రమ అంటే వినే స్థితిలో ఆమె లేదు. స్మృతి విభ్రమ వినే యోగ్యతలో లేదు. అవునా కదండి? ఎవరి మాటలు వినలేదు. అలాగే భగవంతుడి మాట కూడా, శివుడి మాట వినలేదు, పార్వతీదేవి చెప్పినా వినలేదు, ఎవరు చెప్పినా కూడా వినలేదు. అటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైంది? శిఖండిగా జన్మించింది. శిఖండిగా జన్మించి ఎవరిని చంపింది? భీష్ముడిని. వెరీ గుడ్. భీష్ముడిని మరణానికి కారణమైంది. ఇది కరెక్ట్. మరణానికి కారణమైంది. ఇప్పుడు ఆమె గెలిచినట్ల, ఆమె ఓడినట్ల ఈ లెక్క ప్రకారం. ఈ యోగం ద్వారా ఈ యోగాన్ని మనం ఉపయోగిస్తే ఇప్పుడు అమ్మ శిఖండి గెలిచినట్ల గెలవనట్ల వినేది కాదు స్టోరీ. ఇప్పుడు చెప్పాలి. ఓడిపోయిందా? ఎలా ఓడిపోయింది? భీష్ముడు చంపబడ్డాడు కదా, కోపంతోనే జయించింది కదా. ఆమె యొక్క కోరిక ఏమైందండి? ఇప్పుడు భీష్ముడు మరణించాలి. మరి కోరిక నెరవేరింది కదా. ఏదన్నా కానివ్వండి, ఏముంది? అర్జునుడు వేసినా కూడా ఆమె కారణమైంది కదా. భీష్ముడు ఏం చెప్పాడు? నాకు శిఖండి కనబడితే నేను అస్త్రాన్ని పట్టుకోను అని చెప్పేశాడు భీష్ముడు. ఎంత ధైర్యస్తుడు చూడండి. అవునా కదా? మరి భీష్ముడిని ఏమనాలి? అవునా కదండి? ఇప్పుడు ఆమె గెలిచినట్లా గెలవనట్లా? ఓడినట్ల. ఎలా? ఈ లెక్క ప్రకారం అయితే ఆమె గెలిచింది. కానీ గెలిచి ఏమైంది? ఓడింది. 2 జన్మలు పట్టిందా? ఆ క్రోధం వల్ల మనం ఏమవుతాము అనేది ఇక్కడ అంబ గురించి చెప్తున్నారు. అంబ ప్లేస్ మనం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఏమవ్వాలి? మనల్ని కూడా పెట్టుకోవాలి. మనం అంబ అయితే ఏం చేద్దాము అని ప్రతి ఒక్కరు ఇక్కడ అంబ మనమైతే అంబ విషయంలో ఉంటే మనం ఏమి చేస్తాము అని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచించుకోండి. మనసులో మీరు మళ్ళీ ఆలోచించుకోండి. సరేనా? ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? మనందరూ అయితే ఏం చేస్తాము? అంబ భీష్ముడు మరణించాడు. కానీ అంబ పరిస్థితి ఏమైంది? ఒక మహానుభావుణ్ణి సంహరించిన తర్వాత ఆమెకు కలిగేటటువంటి దుష్కృతి ఏంటి అని ఆలోచిస్తే యుద్ధంలో మరణించాలి. మరి యుద్ధంలో మరణించిన వాళ్ళందరికీ వీరస్వర్గం పొందుతారు. మరి వీరస్వర్గాన్ని పొందింటుంది. మరి వీరస్వర్గం పొందిన తర్వాత ఈ మహానుభావుణ్ణి చంపడానికి కారణమై ఈమెకు శిక్ష ఉంటుందా ఉండదా? ఇప్పుడు దుర్యోధనుడు యుద్ధంలో మరణించిన తర్వాత మొదట ఎక్కడికి వెళ్ళాడంటే తెలుసా? స్వర్గానికి వెళ్ళాడు. కొంతకాలానికి ధర్మరాజు కూడా వెళ్ళాడు. ఇదేంటి? దుర్యోధనుడు ఇన్ని పాప పనులు చేసి స్వర్గం దగ్గరికి పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఇదేంటయ్యా, ఏమిటి న్యాయం అని పక్కన వాళ్ళని అడిగితే చెప్పారట. మొదట ఆయన వెన్ను తిరగకుండా యుద్ధం చేశాడు కాబట్టి ఆయనకి పుణ్యం అనేది, స్వర్గం అనేది ప్రాప్తించింది. కొంతకాలము స్వర్గం యొక్క భోగాలన్నీ అనుభవించి కాలు మీద, అప్పుడు కూడా కాలు మీద కాలు నేనే చక్రవర్తిని అనేటువంటి భావనతో స్వర్గంలో కూడా ఉన్నారు. ఆ తర్వాత మేము చిట్టాలు ఆగుతాము. ఏమేమి చేసినాడో ప్రతి ఒక్కదానికి కూడా శిక్ష తీవ్రంగా ఉంటుంది అని చెప్పారట. ఎవరితో? ధర్మరాజు చెప్పారు. మరి అంబ విషయం ఏమైంటుంది? గెలిచి
ఇలాంటి మహానుభావుని చంపడానికి కారణమైంది కాబట్టి ఆమె యొక్క నరక పరిస్థితి ఏమవుతుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దీనికంతటికి కారణం ఏంటి, క్రోధం. ఆ క్రోధం రావడానికి ఏంటి కారణము, జాయతో విషయాన్ని పుంసామి. అన్నిటికీ కారణం ఏంటి తెలుసా అండి, అంత కోపానికి కారణం ఏంటో తెలుసా, ఒక విషయాన్ని చూసి నాకు ఇదే కావాలి, అదే బాగుంది అని ఆలోచిస్తూ ఉండడమే పెద్ద తప్పు. మరి అందరూ అడిగారనమాట, మరి దీనికి పరిహారం ఏంటి, దీనికి ఏం చేయాలి? ఇప్పుడు శకుని పరిస్థితి కూడా అదే అయింది కదండి. శకుని గురించి మనందరికీ తెలుసు. ఆయన ఏమనుకున్నాడు, ఆయన్ని నష్టం చేశారు. తర్వాత ఏమనుకున్నారు, కురు మహాసామ్రాజ్యాన్ని, కురు వంశాన్ని నాశనం చేయాలని చెప్పి ఆయన దుర్యోధనుడి యొక్క సమూహంలో చేరి ఆయన కూడా నాశనం అయిపోయాడు. మరి ఆయన గెలిచినట్ల ఓడినట్ల, ఆయనది కూడా క్రోధమే కదండి, అవునా కదా. దుర్యోధనుడు వాళ్ళందరినీ చంపేశారు, అన్నదమ్ములందరినీ కూడా. ఈయన ఏం చేశాడు, క్రోధాన్ని తెచ్చుకున్నాడు, ఒక నిర్ణయాన్ని నేను పగ తీర్చుకోవాలి. మరి ఆ పగ ఏమైంది, ఆయన వినాశనం కూడా, ఆ యుద్ధంలో ఆయన కూడా వర్ణించాడు కదండి. మరి ఆయన అలా క్రోధం అలా ఆలోచించకుండా ఉంటే ఆయన పరిస్థితి తప్పించుకునేవాడు కదా, అవునా కదా. అంటే పగ, ప్రతీకారము ఇవేనా అండి జీవితము, కాదు కదా. అందులో ఏం సాధించలేము కదా మనము. కాబట్టి మనం ఎక్కడ ఆపాలి అంటే ఒక పరిహారం చెప్తున్నాడు భగవంతుడు. అయ్యా ఇది విషయము. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక భవనాన్ని చూసిన వెంటనే చూడడము తగ్గించాలి. ఇప్పుడు పరిహారం చెప్పేస్తున్నారు. మరి ఏం చేయాలి, మీరేమో అన్నారు ఏం చేయాలి, దీని నుంచి మేము ఎట్లా తప్పించుకోము, కళ్ళను మూసుకుంటామా, మూసుకోలేము, చెవులను మూసుకుంటామా, మూసుకోలేము. మరి ఏం చేయాలి, చూస్తేనే కదా కోరిక. ఆ చూసేటప్పుడు ఏం చేయాలి, 10 సార్లు చూసే బదులు 4 సార్లు చూడాలి, లేదా 5 సార్లు చూడాలి, లేదా క్రమంగా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే చూడడం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే ఆలోచించడం తగ్గించుకుంటామో ఆ విషయం మీద మనకు మమకారము ఏర్పడదు, ఆసక్తి ఏర్పడదు, ఆసక్తి కోరికగా మారదు. కాబట్టి చూసినప్పుడే దాన్ని తగ్గించుకోవాలి, లేదా ఆలోచించేటప్పుడే ఆ విషయాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి ఇంద్రియాలను ఈ విధంగా మనం ఏం చేయాలి, నిగ్రహించుకోవాలి. కొంచెం కొంచెం నిగ్రహించుకోవాలి, కొంచెం కొంచెం మార్చుకోవాలి. ఒకేసారి తగ్గించుకోలేము కదండి. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అనుకోవాలి. అయిపోయిందా టైము, టైం ఓకే. కాబట్టి శకుని నష్టపోయాడు. దేనివల్ల, జాయతో విషయం, అంటే విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల, వాటి మీద కోరిక ఆసక్తిని పెంచుకోవడం వల్ల, ఆ కోరికే ఏమి క్రోధంగా మారడం వల్ల, ఆ క్రోధం ఏమైపోయింది, సమ్మోహనం అయిపోయింది. ఆ సమ్మోహం ఏమైపోయింది, స్మృతి విభ్రమ అయిపోయింది. ఆ స్మృతి విభ్రమ ఏమైపోయింది, బుద్ధి నాశ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ ఆపాలంటే దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటండి, బుద్ధి కాదు. ధ్యాయతో విషయాన్ని పుంస, అంటే విషయాల గురించి అదే ఆలోచించి, ఎవరైనా తిట్టారనుకోండి మన ఇంట్లో, అదే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఏమైపోతుందండి, అదే చింత ఏమవుతుంది వాళ్ళ మీద, మనకు కోపం ఏమవుతుంది, ద్వేషంలా మీద నేను ప్రతీకారం. కాబట్టి ఎక్కడ ఆపాలి, మనము ఆలోచించేటప్పుడే ఆపాలి, ఆపేసేయాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏ విషయాన్ని ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్తున్నారు. మరి భగవంతుని అడుగుతున్నారు, అయ్యా పరమాత్మ, సరే ధ్యాయత విషయాన్ని పుంస వద్దన్నావు, మరి మేమేం చేయాలి, ఏం చేస్తే దీన్ని మేము తప్పించి ఈ విషయాన్ని, ఈ పరిస్థితి రాకుండా చేయగలము అని అడిగితే భగవంతుడు మనకు ఒక 61 శ్లోకంలోనే మనకి చెప్పేశారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యశేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్తున్నారు. దీనికి నివారోపణ ఏంటి, నివారణాపాయం ఏంటి అంటే ఎట్లా నివారించుకోవచ్చు, ఆ నివారణ ఉపాయం ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరేం చేయాలి, ఇంద్రియాలని తాని సర్వాణి సంయమ్య, అంటే ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, లేదా లోబర్చుకోవాలి, లేదా వశీకరణం చేసుకోవాలి, లేదా అదుపులో పెట్టుకోవాలి. పెట్టుకొని అలానే ఉండకూడదు. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, పరమాత్మను ధ్యానించాలి, పరమాత్మ మీద ప్రీతిని పెంచుకోవాలి, పరమాత్మ మీద అనురక్తిని పెంచుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, పరమాత్మని ధ్యానించాలి. మరి పరమాత్మని ఎందుకు ధ్యానించాలి, మీరేమో చెప్పారు పరమాత్మ కృష్ణ, మీరేమో చెప్పారు ఇంద్రియాలు నిగ్రహించుకోమన్నారు. మరి ఇంకా ఏం చెప్తున్నారు మీరు, మత్పరహ అన్నారు. మత్పరహ అంటే ఏంటి, నన్ను ధ్యానించు. నిన్నే ఎందుకు ధ్యానించాలి, నేను పక్కన ధ్యానిస్తాను.
నేనే ఎందుకు ధ్యానించాలి, నిన్నే ఎందుకు ధ్యానించాలి అని ప్రశ్న మనకు వస్తుంది కదండి. తప్పకుండా వస్తుంది. విషయాలు ఇంద్రియాల వైపు పోవద్దన్నావు. మరి మీ కళ్ళు మూసుకొని మనం ఏం చేయాలని ధ్యానం చేసి ధ్యానం కుదురుతుందా? కళ్ళు మూసుకోండి, ఏమవుతుంది? కళ్ళు మూసుకొని మళ్ళీ ఇంకో పని చేయాలి కదా. ఆ పని ఏంటి? ఏ పని చేస్తే మనసు స్థిరంగా ఉంటుంది అంటే అప్పుడు ఏం చేయాలి? మరి భగవంతుడిని ఎందుకు ధ్యానించాలండి? మనకేం వేరే పని లేదా? నా భర్తను ధ్యానించుకుంటా, నా భార్యను ధ్యానించుకుంటా. మరి భర్త భార్య ఏమవుతారు? మై గాడ్, భర్త భార్యలు కూడా ఇప్పుడు ఏమవుతారు? విషయాల కిందే వస్తారు, భౌతిక విషయాల కిందే వస్తారు. మరి ఎవరిని ధ్యానించాలి? ఆ భౌతిక విషయం ఎవరైతే కారో వాళ్ళని. మరి ఎందుకు ధ్యానించాలి? మొదట మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఆనందం కోసం కదా. ఆనందం కోసమే మనం ధ్యానం చేస్తుంది. ఈ మొబైల్ కావాలి 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 అని ధ్యానం చేస్తున్నా అంటే ఈ వస్తువు కోసం. ఈ వస్తువు ఉంటే నాకు ఆనందం ఉంది, ఆ ఆనందం కోసమే కదండి ఈ ప్రయత్నం అంతా కూడా కదా. మరి ఈ ఆనందం కంటే ఇంకా ఎక్కువ ఆనందం ఇచ్చే వస్తువు ఒకటి ఉంది. అదేంటి? భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు చిన్మయానంద స్వరూపం కాబట్టి, ఆనంద స్వరూపం కాబట్టి. ఇప్పుడు చూడండి, బంగారు ఉంది, మేలిమి బంగారు ఉంది. ఆ మేలిమి బంగారంతో మనం ఆభరణాలు చేసుకుంటాం. మరి మేలిమి బంగారు కానటువంటి బంగారంతో ఆభరణాలు చేసుకుంటామా? కానీ మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ? మేలిమి బంగారంతో ఆభరణాలు చేసుకోవాలి అనుకోవడం లేదు. అసలు మేలిమి బంగారం అంటే ఏదో మనకు తెలియడం లేదు. కానీ ఇక్కడ పరమాత్మ చెప్తున్నా, నేను చిన్మయానంద స్వరూపుని, నేను ఆనంద స్వరూపుణ్ణి కాబట్టి నన్నే ధ్యానించు. నన్ను ధ్యానిస్తే ఏమవుతుంది? ఆ అనాత్మ విషయాన్ని నువ్వు ధ్యానించవు. లేదు, నన్ను తప్ప మళ్ళీ ఇంకేదైనా నువ్వు ధ్యానిస్తే ఏమవుతుంది? మళ్ళీ భౌతిక విషయాన్ని ధ్యానించినట్లే ఆ ఆసక్తి తిరిగి క్రోధంలాగా అవుతుంది. తర్వాత బుద్ధినాశ ప్రణశ్యతి. కాబట్టి భగవంతుడు నన్నే ధ్యానించు, తత్పరహ, నన్నే ధ్యానించు, ఎందుకంటే నేనే నీకు ఆనందాన్ని ఇవ్వగలను అని పరమాత్మ స్పష్టం చేస్తున్నారు ఇక్కడ. అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కి, శ్రీమద్ భగవద్గీత కి, సమస్త భక్తకోటి వృందకి